హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కర్ణాటక రాయచూర్లో జరిగిన ప్రమాదం అయితే మనందరికి తెలిసిందేను. ఇప్పుడు అదే ఫుల్ వైరల్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, తల్లిగారింటి కాంచి తీసుకొస్తుంటే భర్తని నదిలో దోసేసింది అని వైరల్ అవుతుంది. ఇప్పుడు అలా తోసేయడానికి ఇష్టం లేని పెళ్ళి అమ్మాయి అది కరెక్ట్. నిజంగా ఆమె చేసింది కరెక్ట్, తోసేసింది అంటే అలా చేయడం అయితే కరెక్ట్ కాదు, అసలు పద్ధతి కాదు. పెళ్ళై 3 నెలలే అవుతుంది అంటారు కదా. ఆ పెళ్ళైనాక 3 నెలలైనా ఆమె ఎందుకు ఉండాలి? ఇష్టం లేని పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? ఒకరి జీవితాన్ని ఎందుకు ఆగం చేయాలి? ఒకరికి కడుపుకోత ఎందుకు పెట్టాలి? ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే, నదిలో దునికినాక కూడా ఇద్దరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. ఆ ఫోన్ ఆయనదేనా లేక వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తున్నా? అమ్మాయి దగ్గర కూడా ఫోన్ ఉంది. అమ్మాయే నూకేసింది అని మనం అనుకుంటే అమ్మాయి అక్కడ ఉండవలసిన అవసరం లేదు. ఆ అమ్మాయికి తప్పించుకోవచ్చు ఎక్కడన్నా. మరి ఆమె అలా చేయలేదు. మళ్ళీ నేను నెట్టేలే, ఆయనే కాలు జారిపడ్డాడు అని తను చెప్తుంది. అలాంటప్పుడు పోగానే ఆయన జారిపడ్డాడు, ఈమె నెట్టేయదు. 1-2 ఫోటోలన్నా దిగుంటారు. దిగినప్పుడు ఈమె సెల్ఫీ తీసినప్పుడు ఒక చేతితోనే పట్టుకుంటుంది కదా. ఒక చేతితో పట్టుకొని ఒక చేతితో నెట్టేస్తే పడతాడా? గట్టిగానే నిలబడతాడు కదా. ఈమెను కూడా ఇట్లా కదిలియొచ్చు, ఆ ఫోన్ కింద పడవచ్చు. ఆమె కాడ కూడా ఫోన్ ఉండకపోవచ్చు. లేదా కాలువ సైడ్ ఆయన ఉందా, ఈమె ఉందా, లేకుంటే ఆయన జారిపడ్డా? ఆయనకే ఇష్టం లేక ఈమె మీద చెప్తుండా? మనకైతే కరెక్ట్ ఏది తెలియదు. తెలియకుండా ఎవరినైతే మనం ఏమనలేము. ఎందుకంటే ఇంతకుముందు కూడా చాలామంది, ఒక తండ్రి కూడా బిడ్డని తల్లి దగ్గర తీసుకుపోతానేసి అడవిలోకి తీసుకుపోయి ఖరాబు చేసి చంపిండు. నిన్న మొన్న కూడా ఒక యారాల బిడ్డని, చిన్న పాప 5 ఏళ్ళ పాపని పిన్ని చంపి ఏమెరగనట్టే, ఆ వీడియో కూడా మనం అందరం చూసింది. ఏమెరగనట్టే వచ్చి ఏడుస్తుంది అందరి ముందు. హాస్పిటల్లో కానీ ఎక్కడైనా వచ్చి ఏడుస్తుంది. ఆమెను చూస్తే ఎవరు ఆ పని చేయరని ఉండరు, కానీ లాస్ట్ చంపింది ఆమెనే కదా. కాబట్టి ఎవరి గురించి మనకు తెలియదు. కాబట్టి అమ్మాయిని ఒక్కదాన్ని అనడం కూడా, నిజం తెలిసేంతవరకు ఎప్పుడు కాదు, నిజం తెలిసేంతవరకు అమ్మాయిని ఒక్కదాన్ని అనడం కరెక్ట్ కాదు. ఆయన చెప్పింది నిజమని ఎందుకు అనుకోవాలి? ఈమె చెప్పేది అబద్ధం అని ఎందుకు అనుకోవాలి? వాళ్ళు దిగిన కొన్ని ఫోటోలు అయితే ఉంటాయి కదా, ఆ ఫోటోలు చూపిస్తే వీడియో వాళ్ళు కూడా బాగుంటుంది. ఆమె సెల్లులు ఉన్నాయా, ఈయన సెల్లులు ఉన్నాయా? అసలు సెల్ఫీ ఎవరి సెల్తో తీసిరు? ఎవరి సెల్తో తీస్తే 2 సెల్లులు అయితే పక్కన అయితే ఉండవు ఫ్రెండ్స్. అసలు నిజంగా మీరే ఆలోచించండి ఒకసారి. కానీ ఏదేమైనా కానీ ఆయన జారిపడ్డా ఈమె మీద చెప్పడం కరెక్ట్ కాదు. ఈ అమ్మాయి నూకేసి ఆయన మీద చెప్పడం అది కరెక్ట్ కాదు. అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది కొన్ని ఫోటోలు చూస్తే తెలుసుకోవడానికి వీలు ఉంటుందేమో. ఎంత గ్యాప్ ఉంది, ఎవరు ఎటు సైడ్ ఏంటి అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళు కాలువకి ఎంత దూరంలో ఊరు అనే విషయం అయితే తెలుస్తుంది. బాయ్. మరి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.